ఆఫ్టర్నూన్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మన ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. రాత్రి అయితే లైవ్ అయిపోయిందండి. ఈరోజు సోమవారం లైవ్ అయిపోయిన తర్వాత అనుకోకుండా భయంకరమైన తలనొప్పి వచ్చేసిందండి. ఇంకా పడుకున్నాగా తగ్గలేదు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి భయంకరమైన నీరసం. రీజన్ ఏందో తెలియలేదు అనమాట. ఇంకా నీరసం అయినా పడుకుంటే పనులు అవ్వ అని చెప్పేసి ఝాన్సీని అక్కడ దింపి అదే మిషన్ నేర్చుకునే దగ్గర పొన్నూరులో అయితే పని అవ్వలేదు కదండి. ఝాన్సీ కత్తిరికి సాన్ పెట్టేదానికి ఇంకా బాపట్ల ఇస్లాంపేటలో ఒక ఆయన పెడతారంట ఇంట్లోనే. ఇంకా నేను ఝాన్సీని అక్కడ దింపేసి అక్కడ కనుక్కుని అడ్రస్ వెళ్ళా అనమాట. వెళ్ళి సాన పెట్టిస్తే 60 రూపాయలు అటండి. అయితే అట్లా సాన పెట్టించుకుని ఝాన్సీకి ఆయిల్ ప్యాకెట్లు, ఆ డబ్బా, చాప్స్ ఉంటాయి కదండి, ఈ మార్కర్స్, ఆ మార్కర్స్ ఒక బాక్స్ తీసుకొచ్చి ఇద్దామని చెప్పేసి నాకు కొంచెం నీరసంగా ఉన్నా కానీ ఇంకా చెప్పలేదు కదా మీకు. ఆ ఒక బాటిల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్ కలుపుకుని తాగుతా వెళ్ళానండి. గంట సేపు కూర్చోబెట్టింది ఝాన్సీ. క్లాస్ చెప్తున్నారు, బయటే చెప్తున్నారు, నాకు కనిపించింది అనమాట. ఇంకెందులో డిస్టర్బ్ చేయడం అని చెప్పి ఇంచుమించుగా గంట సేపు అక్కడ కూర్చుని ఝాన్సీకి ఇచ్చే కార్యక్రమంలో అన్న ఫోన్ చేసి గుంటూరు నుంచి పికప్ ఉందని చెప్పి అన్నారు అనమాట. ఇంకా కత్తిర ఏం వద్దందులో ఝాన్సీ. నేను వెళ్ళిపోయి కత్తిర ఇంటికాడ పెట్టేసి అన్ని సామాను కారు తీసుకుని అయితే బయలుదేరినండి గుంటూరుకి. ఇదిగో వచ్చాను. ఝాన్సీ వాళ్ళు మిషన్ నేర్చుకునే దగ్గరికి ఏముందండి వచ్చేసా. నా వస్తుంది చూడండి. ఏమైనా నేర్చుకుంటామో కానీ బయటికి లోపలికి తిరగతే సరిపోతుంది. ఆ పని అని ఈ పని అని చెప్పేసి. ఇంకా దీని తర్వాత ఇంకో స్టెప్ ఉంది, ఆగండి చెప్తా. ముందే కొంచెం ఏం సంగతే జాగ్రత్తగా వెళ్ళరా. క్లాస్ జరుగుతుంది. ఇప్పుడు 2 సార్లు వచ్చాయి అనుకుంటారు. ఈయన గడప కొత్త సార్ అంటే ఆడకి ఇట్రా ఇటు వస్తుంది. ఏంది ఎదురొస్తానుగా. ఓ ఇంకమ్మా ఎంతో మంది ఎదురొచ్చారు ఇప్పుడు దాకా. నాకు చాలా మంది ఎదురొచ్చారు. ఝాన్సీ ఎదురొస్తే నేను వేరు, వాళ్ళు వేరు. జాగ్రత్త. సరే మరి వస్తావా? నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాకి టైం ఉండిద్దో లేదో చెప్పలేను. అక్కకు ఫోన్ చేసాం మళ్ళీ రాధక్క. విషయం ఏంటంటే అండి, రాధక్క గుంటూరు నుంచి ఫోన్ చేసింది. గుంటూరులో ఏంటది మార్కెట్లో మామిడికాయలు తీసుకుని అక్కడే పక్కనే అక్క వాళ్ళ ఇళ్ళకి 2-3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఫాస్ట్గా ఇచ్చేసి వస్తా అనమాట. సరే అన్నం తినలేదుగా. టిఫిన్ చేసి అంత టైం ఉండదులే. వెళ్తాను, నీరసంగా ఉన్నావు. తప్పదు వెళ్ళాలి. సరే మరి బాయ్. అదండి విషయం. ఝాన్సీ గోయింగ్, ఐఆమ్ గోయింగ్. ఇంకో విషయం ఇక్కడే ఉందన్నా కదండి. ఏంటంటే దేవనత్తుల్లో మనకి మా బామర్ది పెళ్ళి అయితే ఉంది 30వ తారీఖు. దానికి సంబంధించి బట్టలన్నీ తీసుకున్నారంట. మా అత్తమ్మ వాళ్ళు మాత్రం కర్లపాలెంలో బాగుంటాయి బట్టలు అనేవారికి కర్లపాలెం వచ్చారు చీరలు తీసుకునేదానికి. ఇక్కడే ఉన్నారు ఎక్కడో. అక్కను అమ్మ కూడా వచ్చారు అనమాట వాళ్ళకి చూపించేదానికి. అది సంగతి. వాళ్ళకి కాల్ చేద్దాం, ఒకసారి కనిపిస్తారేమో. ఎలా సండి చీరలు గొల్లగొల్ల కొంటున్నారు అనుకుంటా. పైకి వెళ్ళారంట, ఫోన్ చేసా. పైకి వెళ్ళారంట. తీసుకున్నారా? సర్లే గుంటూరు దాకా వెళ్ళొస్తా నేను. గుంటూరు ఎలా సండి ఏం సంగతులు? సరిపోదండి మరి. సరిపండి. అత్తమ్మడు కూడా పైన ఉన్నారంటగా. సరే జాగ్రత్త పండి. అదండి సంగతి. మా అత్తమ్మళ్ళు అయితే పైన ఉన్నారనమాట. వాళ్ళ షాపింగ్ అలా జరుగుతుంది. మనం కూడా బయలుదేరదాం. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే గుంటూరు వెళ్ళి ఫాస్ట్గా మార్కెట్లో మామిడికాయలు తీసుకుని అక్కకైతే ఇచ్చేసి ఫాస్ట్గా వచ్చేసి పికప్ చేసుకుని మనం వచ్చేసేయాలన్నమాట. మాచవరం దగ్గర గేటు పడిందండి. అయితే నీరసం ఎక్కువైపోతుంది, షేక్ వచ్చేస్తుంది. మార్నింగ్ నేను అన్నం కూడా తినలేదు, టిఫిన్ చేశాను అనమాట. ఇక్కడ వెళ్ళి పొన్నూరులో ఏదన్నా తినాలి, లేకపోతే పని చాలా దారుణం అయ్యే పరిస్థితుంది. క్లచ్, బ్రేకు, యాక్సిలేటర్ తొక్కేదానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. నాకు ఒకటి ఉంది బలహీనత.
ఆకలి అయిందంటే బాగా షేక్ వచ్చేసింది అనమాట, చేతులు టైంకి తినేయాలి. ఇక ఎప్పుడన్నా మానుకోవాలి, తప్పదు ఈరోజు తినేదానికి అవకాశం లేదు అన్నప్పుడు తప్పితే అన్నం అయితే తినేసేయాలి. అటు నుంచి కూర్చున్నా, ఇక్కడేమో టిఫిన్లు కూడా ఏమి లేవు, లేకపోతే గ్యాప్లో తినేసేవాడిని. నాకేం టైం అవుతుంది వెళ్ళే టైము, గేట్ తీస్తే తొందరగా. ఒక్కొక్కసారి గేట్ దగ్గర ఇటు వెళ్ళేటప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఒక్క ట్రైన్ కాదు 2 కాదు 3 వెళ్ళింది దాకా తీరు. గ్రేటా మాట కూడా రావట్లేదు. బండ్లు స్టార్ట్ చేస్తున్నారు, తీస్తున్నారా ఏం బ్రో? తీయండి బ్రో, షేక్ వచ్చేస్తుంది, అయిపోతా తొందరగా దిగిపోతే. తీస్తున్నాడా? తీస్తే నేను స్టార్ట్ చేస్తానండి. కమాన్ కమాన్ కమాన్. థ్యాంక్ యూ సో మచ్. ఓయ్ మళ్ళీ మోగుతుంది, వస్తుంది ఇంకో ట్రైన్. ఇవండి చూశారు కదా, ట్రాక్లు ఎక్స్ట్రా ట్రాక్ వేస్తున్నారు, వర్క్ తెగ జరుగుతుంది ఇక్కడ, అటువైపు ఇటువైపు. అదే విషయం. వామ్మో మన వల్ల కాదు, అయిపోతుంది బాబు. ఇది మార్చవరం అండి, మార్చవరం సెంటర్ పక్కన గేట్ దాటి వచ్చాం మనం. ఇక్కడ పునుగులు ఉన్నాయి, తినేస్తా. ఫాస్ట్ ఫుడ్ కూడా ఉంది కానీ మనం టైంలో ఫాస్ట్ ఫుడ్ ఎలా చేయకూడదు, అసలు నీరసంగా ఉంది, లోపల ఏం జరుగుతుందో తెలియదు బాడీలో. అందుకని పునుగులు ఉన్నాయి కాబట్టి కొంచెం లైట్గా తీసుకుని టీ తాగేసిపోతా. ఈ కాయలు అయితే కొన్నామండి, 30 రూపాయలు ఒక్కొక్క కాయ, 10 కాయలు ఇవి. 300 కాయలు కొన్నందుకు 100 రూపాయలు, ముక్కలు కొట్టినందుకు. ఇవి ఇక్కడే కొడతారనమాట. ఇంకా లోపల ఉంది, ఇంకా ఇక్కడేమో అక్క ఉప్పు కారం సాల్ట్ ఇక్కడ తీసుకుంటున్నారు. మొత్తం పచ్చడికాయలు చూడండి, గుంటూరు మార్కెట్లో. ఇంకా లోపలికి వెళ్ళే కొంది అన్ని పచ్చడికాయలు. చూడండి పచ్చగా చూడండి కాయలు. ఇవి ఫ్రెషా లేకపోతే ఈ కోల్డ్ స్టోరేజ్లో పెట్టి తీసుకొస్తారా అనేది నాకైతే తెలియదు. మన కాయలు పడుతున్నారు, చూడండి పచ్చడి ఉసిరికాయలు. అన్ని సంగతి నాకేమో టైం అవుతుంది. అన్న వాళ్ళని కాల్ చేశారు రమ్మని. సరిపోయిద్ది అన్న. అదే అదే కొంచెం పడినట్టు. ముందు ఆమె ఫోన్ చేయి, మీ ఫ్రెండ్ ఇంకో బండి ఉందన్నా, ఎన్నోనా కృష్ణ అది అడ్వాన్స్ పంపిద్దాం. అసలు నువ్వు మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ అప్పుడు ఉప్పు కేజీ, టాటా సాల్ట్ ఒకటి, కర్నూలు ఆయిల్ కిలో. ఈ పచ్చళ్ళలోదేనన్నా? పచ్చళ్ళ కారం అంతే. ఎంత బాగుంది. ఈ చేతిలో పెట్టండి. కాదు రాజు, నాకేమో హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారండి, ఫాస్ట్గా వెళ్ళాలి. ఓరే నాయన, ఇప్పుడు అక్క దగ్గరికి వెళ్ళాలి.
సరిపోయింది సంబడం. ఇదిగోండి పక్కన జనరల్ హాస్పిటల్. నేను ఈ ఫ్లైఓవర్ ఎక్కి అటు దిగి ఆ అకౌంట్కి ఇంచుమించు 1 కిలోమీటర్ ఉంటుందిలేండి, మళ్ళీ ఇక్కడికే రావాలి. నాకైతే ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు ఎక్కడెక్కడ ఉన్నామని. చెప్పాను 1 పావు గంటలో వచ్చేస్తాను మా అని, తెలిసిన వాళ్ళేండి. పాపం ఎట్టగట్ట అడ్జస్ట్ అయితే 1 పావు గంట 20 నిమిషాలు పని అయిపోయింది. ఇప్పటికే టైం 5 అయింది, 5 గంటల 11 నిమిషాలు అయింది. వర్క్ జరుగుతుంది ఇక్కడ. ఇంత హడావిడి చేసండి. నేను ఫాస్ట్గా వస్తే ఆ మామిడికాయ ముక్కలు తీసుకెళ్ళి అవన్నీ లోపల పెట్టిన తర్వాత ఎక్కడికి అవన్నీ మీకే ఉంది. అరే ఏందక్క ఈ పని అంటే, అవునమ్మా మీకే, నేను ఈ సంవత్సరం పచ్చళ్ళు ఏం పట్టలేదు, మీకోసం తెప్పించింది తీసుకెళ్ళంటుంది. అయ్యో అక్క నా వల్ల కాదులే, ఎన్ని తీసుకెళ్ళినా కానీ ఛాన్స్ చేయలేదు, వల్ల కాదని చెప్పేసి కొన్ని ముక్కలు తీసుకోండి అక్క అని బతిలాడితే అప్పుడు కొన్ని తీసుకుని కథ మొత్తం అదిగో నా కారులోనే పెట్టిందండి తీసుకెళ్ళమంది. దాంతోపాటు ఇంకా చాలా వస్తువులు కూడా ఇచ్చింది అక్క, నేను చూపిస్తా ఇంటికి వెళ్ళినాక. తినే ఉన్నాయంట పిల్లలకి. పుట్టింటికి వస్తే ఆనవాయితీ ప్రకారం పెడతా చూసారా, అట్లా ఉంటుంది అక్క దగ్గరికి ఇప్పుడు వచ్చినా కానీ. ఎప్పటి నుంచో నా నీళ్ళు గుంటూరు వస్తే నాకు ఫోన్ చేయి, గుంటూరు వస్తే ఫోన్ చేయి అన్నారు. ఇంకా అనుకోకుండా మధ్యాహ్నమే గుంటూరు రావడం, అక్కకు ఫోన్ చేసి చెబితే ఇంత పెద్ద తతంగం చేసింది. ఇంచుమించుగా మామిడికాయ ముక్కలు 400 అయినాయండి. కదా మా సామాన్లేమో 570 రూపాయలు అయినాయి. ఇంచుమించు 970 రూపాయలు అనుకుంటా, 970 రూపాయలు ఖర్చు పెట్టారు. అయ్యో అక్క మనం అన్న పావు గంట 5:10కి చెప్పాము వస్తామని, 5:29 అయింది. 20 నిమిషాలు అవుతుందండి. ఇంకొక 5 నిమిషాల్లో 5-6 నిమిషాలు వెళ్ళిపోతా. అమ్మయ్య పర్లేదు, టైం సేవ్ అయింది. బ్రో ఆగు బ్రో. ఏంది కార్ వేసుకొచ్చావు? సాంబార్ కోసం కార్ వేసుకురానా? నాకు ఏం గుర్తులేదు అసలు. ఏంటిది? మర్చిపోయా, అక్క దగ్గరికి వెళ్ళావు కదా. సితార నిద్రపోయిందా? నువ్వేంది మొహం మార్చుకుని కూర్చున్నా? క్లాస్లో చెప్పి అన్నీ అడగతంటే వెళ్ళిపోతుంది మొహం. మర్చిపోయా, మామిడికాయ ముక్కలు అంటే ఫాస్ట్గా గాలికి అంట ఆరబెట్టు, చాలా ఫాస్ట్గా. తీసుకెళ్ళు ఒకటి తీసుకెళ్ళమ్మా, నువ్వు తీసుకెళ్దాని చెప్తా. జాగ్రత్త. ఇసుక పడకుండా జాగ్రత్తగా అంట ఆరబెట్టేది. అవి కూడా సరే నేను బండి పెట్టవుతా, చూద్దాం. తీసుకుపా. అరే కొంచెం గట్టిగా వేయాలి. పద. అక్క అయితే పప్పులు పంపించిందండి, పచ్చళ్ళు పంపించిందండి, ఇంకా కొన్ని అయితే పంపించిందండి. అవైతే మీకు ముందుగా చూపించే ముందు ఒక్క విషయం దాకా అన్ని కవర్ ఇచ్చాడు, ఫ్యాన్ కింద ఆరవేయమని చెప్పన్నాడు. అప్పుడు తీసా వీడియో తీసినట్టు. అవైతే లోపల అయితే గాలికి అయితే ఆరబోసానండి. ముందైతే ఆ అక్కకి ఫోన్ చేసింది, రాదక్క ఫోన్ చేసి అడిగితే ఆరబోయమన్నావు అక్క అంటే ఆయన చెమట పోసిందండి, ఆరబోయమని చెప్పాను అంది అక్క. అయితే ఈ పూటే పట్టేమంది పచ్చడే, కాకపోతే ఇందులో వచ్చేసరికి సరుకులు ఒక్క నిమిషం ఉన్నాను చవటను. ఈ నా చేత్తో నేను కొన్నాయి ఇవ్వండి. ఈ సరుకులు అయితే పచ్చడి మొక్కలతో పాటు మామిడికాయ మొక్కలతో పాటు ఇవి కూడా రాధక్కయ్య తీసుకుని పంపించింది అనమాట. అక్కాయి పచ్చడి పట్టలేకపోయిందని చెప్పానని ముక్కల్లో కావాల్సిన పదార్థాలు ఏమంటారు వీటిని, ఐటమ్స్, ఇంగ్రీడియంట్స్ ఎందుకు మనకి టార్చర్ పడుకోక ఇంగ్రీడియంట్స్ సరే కావాల్సినవి అయితే పంపించిందండి అక్కాయికి అయితే పంపించిందండి మాకు. ఇంకా ఈ పక్కన పెడితే పిల్లల కోసం అయితే నెయ్యి పంపించిందండి, డబ్బాలు లేవంట చెప్పింది. ఇదిగో అనిలా అక్కయ్య పంపించింది. ఇందులో ఉండి నువ్వు ఇందులో ఉండి అంటే అందులో నేనే తీసుకున్నది, ఇందులో ఎందుకుంటే నేను అంటే అయ్యయ్యి. మాధురి పిండి, ఇది కూడా మాధురి పిండి. ఇది మాధురి, ఇది మెంతి పిండి పడింది అర్థం.
మెంతి పిండి తక్కువ కలుపుతారా? మెంతు పిండి చేదు వచ్చింది కదా ఆహా. తక్కువ. ఇదిగోండి అయితే ఈ నైట్కే పచ్చడి కలిపేసేస్తాను. అన్నీ అయితే ఉన్నాయి అన్నమాట. పొరపాటు మాది, నాకు తెలియదు కదా. ఇది చింతకాయ పచ్చడి అండి. పోయినసారి తినలేకపోయి ఇప్పుడు ఫుల్గా తినాలి. ఇది వచ్చేసరికి ఎరగారు పచ్చడి, పొండు మిరగాయ. ఈ రైతులకి ఇవి 3 నెయ్యి పచ్చళ్ళు. సాంబార్ తెమ్మంటే తేలా ఆపలేదులే అక్కడ. పిల్లల కోసం స్నాక్స్ కూడా పంపించిందండి అక్కాయి. రాదక్క అంటేనే పప్పులు అని చెప్పాను అంటారు. ఈసారి పప్పులు ఏమి పంపించలేకపోయిందని చెప్పాను అంటారు. నిన్న అక్కాయి ఫోన్ చేసి ఇన్ని పంపించింది అక్కాయి. ఇవి కొబ్బరి బూర్లు అండి. వీటి సంగతి చెప్పాలంటే అక్కాయి అంత ముందు కూడా చెప్పాను, కాకపోతే ఎక్కువగా ఎవరు కూడా కాంటాక్ట్లోకి అయితే రాలేదు. గుంటూరు నుంచి మన రాధక్క అయితే పప్పుల బిజినెస్, పచ్చళ్ళ బిజినెస్, నెయ్యి అన్నీ అయితే చేసిద్ది అనమాట. ఇవన్నీ నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి. చెప్పడం కాదు, ఎప్పుడు మాకు పంపిస్తూనే ఉంటుంది. మేము కూడా మీకు వీడియోలో చూపిస్తూనే ఉంటాం. చాలా అంటే చాలా బాగుంటాయి. బయట కొనుక్కునే కంటే మనం ఇంట్లోనే ఎలా అయితే తయారు చేసుకుంటాం అలా అంతకంటే బాగా చేసింది అనమాట అక్కాయి. ఈ బూర్లు వచ్చేసరికి ఈరోజు ఆర్డర్ వచ్చినాయి అంట. అక్కాయి చేసింది ఆ టైంకి అనిల్ వెళ్ళేసరికి మాకు కూడా పంపించింది అనమాట. ఏ ఐటమ్ మీకు కావాలన్నా సరే ఖచ్చితంగా నెయ్యి కానించి, పప్పుల కానించి, పచ్చల కానించి ప్రతి ఒక్కటి అయితే అందుబాటులో అయితే ఉంటాయి అనమాట. దయచేసి కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి. చాలా బాగుంటాయి కాబట్టి అంత ఖచ్చితంగా చెప్తున్నాను. కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మాకైతే కామెంట్ అయితే పెట్టండి. మీకు ఏమేమి కావాలనేది మాకు ఒకసారి తెలియజేయండి ఖచ్చితంగా. చక్రాలు, గొట్టాలు ఓపెన్ చేసి తినమ్మా. బొగ్గల బూరి దాని తిను. బొగ్గల బూరే బూరి బొగ్గల కట్ చేయండి. ఇవ్వండి పచ్చళ్ళలో. ఇదేం పచ్చడి ఇంతలా ఉంది లోపల పోతే? చికెన్ అయింది కొంప తీసి. నీకు చికెన్ నాకే మాడతాయి. ఇది 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 మాడతాయంటే నేను తింటాను. ఎండి మామిడికాయ పచ్చడి. కట్ చేస్తున్నాం, తిను. అబ్బో ఇదేం పచ్చడి? మామిడికాయ అంటే వాటిని ఓపెన్ చేశారండి. ఓపెన్ చేసిన తర్వాత నోరు అయితే ఊరిపోతుంది. అందుకని అలవాటు అయితే ముందు తిన్నది అర్థం మిగతా మాట్లాడదామని. బాగున్నాయి అక్కడ నిజంగా. ఇవి డబ్బాలండి పిల్లలు ఏమన్నా స్నాక్స్ వేసుకుంటారు పనిపోతే. మొత్తం అయ్యాక మొన్న ఒకసారి పంపించింది ఇవి. పోయినసారి ఇదిగోండి. ఇది ఇంకో అక్క పంపించిందంట అక్క వాళ్ళది. అందులో నాకు కూడా కొంచెం పంపించింది అక్క. ఇంకా ఇది వచ్చేసరికి ఒకటి ఎండి పచ్చడి, ఒకటి వచ్చేసరికి పచ్చి పచ్చడి. ఆవకాయ, మాగాయ ఏమన్నా అంటారు కదా అలా అనమాట. ఈ పండు మిర్చి, చింతకాయ ఉండాలి. చింతకాయ, నెయ్యి. నేను ఈ సంవత్సరం మామిడికాయ పచ్చడి పట్టలేదని చాలా అంటే చాలా ఫీల్ అయ్యానండి నిజంగా. అసలుకి అదే ఏ వర్షం రోజు మేము బాధపడుతుంది చూసారు ఇంటికాడ వచ్చి. ఎందుకో తెలుసా? అందుకే అట్లా కాదయ్యా. అంతకుముందు మామిడికాయలు తెచ్చినప్పుడు కూడా చెప్పాను నేను. తీరా తాత నీ ముందే నిన్న మొన్న ఏదప్పుడు అడిగితే అయిపోయినాను అట్లా. ఇప్పుడు దాకా ఉండవు పచ్చడి మామిడికాయలు. అయిపోయినాయి అంటండి. లేవు, ఈసారి మేల్కొంటాను, లేట్ అయిపోయింది. అదండి ఈ సంగతి. ఖచ్చితంగా మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే మీకు కావాల్సి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మాకైతే కామెంట్ అయితే పెట్టండి. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత అయితే ఆ పచ్చడి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది నా వీడియోలో అయితే నేనైతే చేస్తానమాట. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ నైట్కి ఇంకా సాంబార్ కూడా ఏం తేలేదు. ఇక నెయ్యి ఈ పచ్చళ్ళు వేసి ఈ నైట్కి అయితే కంప్లీట్ చేసేయాలన్నమాట. అదండి సంగతి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియోలో అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.